రోజు ఇరు జీవితాలు ఒకటిగా ముడివేసే రోజు అదే పెళ్లి రోజు పెళ్లి రోజు. దేవతలారా రండి మీ దీవెనలందించండి, నోచిన నోములు పండించి నా తోడుని పంపించండి. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడని పెంచి వరమునే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడని పెంచి వరుణ్ణే వరముగా ఇవ్వండి. ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. శివ పార్వతులేమో ఈ దంపతులనిపించాలి, ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి. ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి. శ్రీకాంతుల వెలువ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిరంతర శుభ ఆశీస్సులు ఇద్దరు దంపతులపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా వీరికి ఆరోగ్యవంతమైన ఆయుష్ని, ఆనందాన్ని, మనశ్శాంతిని ప్రసాదించమని మన భారతీయ యోగ సంస్థాన తరఫున, ఇందిరా పార్క్ వన్ సెంటర్ తరఫున మనస్ఫూర్తిగా వాటి మాత్రమే కాదు ఏదైనా సరే ఫస్ట్ షేర్ చేసుకునేది ఇక్కడున్న వాళ్ళతోనే. ఇందులో నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు, మంచి ఫ్యామిలీ. ఐ థింక్ ఒక రకంగా చెప్పాలంటే కనెక్ట్ అవ్వడానికి చాలామంది ఉన్నారు. స్పెషల్లీ అగైన్ నేను మళ్ళీ చెప్తాను సరోజిని మేడం. కానీ ఇక్కడికి రావడం వల్ల నాకు చాలామంది అసలు మా అన్నయ్య ఆయన అసలు ఆయన నేను అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున కూడా నాకు నా జీవితంలో ఏదో రకంగా నాకు దేవుడు ఒక మనిషికి ఎలాంటి వైఫ్ కావాలో, ఎలాంటి ఫ్యామిలీ కావాలో అది తన ద్వారా లభించింది. అలాగే రిటైర్ అయిపోయిన తర్వాత మనం అందరం అనుకుంటాం, ఎందుకంటే మన ఫ్రెండ్స్, కొలీగ్స్ వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఉంటారు. ఎలాంటి గ్రూప్ కావాలో, ఎలాంటి మంచి ఫ్రెండ్స్ కావాలో అది యోగా ద్వారా నాకు దొరికింది. చాలామంది ప్రతి వాళ్ళు అనుకుంటారు ఇలాంటి గ్రూప్ దొరికితే బాగుంటుంది అనేసి, కానీ దొరకదన్నమాట. కానీ అలాంటి గ్రూప్ మనకి దొరికింది. ప్రతి ఒక్కటి ఆనందాన్ని కానీ దుఃఖాన్ని కానీ పంచుకునేది. సో ఇలాగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అంటే అవతల లేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవాలని యోగ సాధకులందరి తరఫున హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు. రాజా జ్యోతి గారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా చెరగని మీ అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ దంపతులకు హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు. వెరీ వెరీ గుడ్ పేర్. ఇద్దరు కూడా ఎందుకు ఫేమస్ ఇక్కడ అంటే వాళ్ళ స్టైల్లో చాలా ఫేమస్. రాజవారు కానీ జ్యోతి కానీ ప్రతి దాంట్లో ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వచ్చి 4 మాటలు మాట్లాడుతుంది మన జ్యోతి రాజావారు. వారిద్దరికి కూడా ఆ భగవంతుడు 100 వెడ్డింగ్ యానివర్సరీ. ప్రకాష్ కానీ ఇట్లాగే తీయండి, మొత్తం దేనం తీయొద్దు, అక్కడ తీయండి. అనిత దగ్గరికి రండి, అక్కడ గ్యాప్ ఉంచకండి. ఎవరైనా షాల్స్ ఎవరి దగ్గర ఉన్నాయండి? ప్రసాద్ రండి, ఓం ప్రకాష్ గారు రండి. రాజేంద్ర కుమార్ గారు చిరు సన్మానం చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. దేవమ్మ కొద్దిగా హెల్ప్ చేయమ్మా, సెల్ ఎవరికన్నా ఇచ్చి. ఓకే వాళ్ళందరూ పక్క జరగండి, సో దట్ అదర్స్. జయప్రకాష్ గారు
बहुत बड़ी बात है, दोनों में आगे भी करिए। वो सभी बोल रहे थे भैया, वही बोल रहे थे सब लोग एक्चुअली। अरे फोटो नहीं लिया, फोटो दिए। पवन कुमार गारू మళ్ళీ మళ్ళీ రావాలి ఈ రోజు, మనకెంతో మంచి రోజు. పాట పాడతారు కదా, పాడతారు తర్వాత సరే మళ్ళీ హ్యాపీ బర్త్డే హ్యాపీ జ్యోతి రాజన్ రాజా గారు. सबसे ज्यादा योग संस्थान इंदिरा पार्क सरोजिनी मैडम योग संस्थान अंदरी तरफुन फ्रूट्स షాల్స్ ఓకే ఓకే ఇవ్వండి నిర్జ అందరూ లేడీస్ అందరూ ఇలా చేయండి క్లబ్ వాళ్ళు ఎక్కువ ఫోటోస్ తీయడానికి ప్రయత్నించండి దేవమ్మ ఏదో ఒకటి పట్టుకోండి కృష్ణవేణి అండ్ పద్మ కమలాకర్ అదే నిన్న అన్నాను కదా నేను కొంచెం ఒక్క రైమ్ చెప్పండి హ్యాపీ హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యు అండి. అవతులు లేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవాలని యోగ సాధకులందరి తరపున హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు రాజా. మీకు ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నలుగురు మీ జంటను చూసి ఆదర్శంగా నిలవాలని ఆ భగవంతుని హృదయపూర్వకంగా మేము యోగ సాధకులందరి తరఫున మేమందరం కోరుకుంటున్నాము. మరొక్కసారి మీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇక నెక్స్ట్ రాజేంద్ర కుమార్ గారు 2 మాటలు. జెంట్స్ కూడా రావచ్చు. రండి నా పక్కన. రాజు మంచి బాలుడు ఫర్ అదర్స్. common word for everyone. నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. శ్రీలత అండ్ రాజేంద్ర కుమార్ గారు ప్లీజ్ ఏమనుకోవద్దు, అందరినీ పిలుస్తాను. నాకేదో గుర్తొస్తుంది సందర్భంలో. అక్కినేని నాగేశ్వరరావు గారు షాల్ వేసుకుంటే ఎలా హ్యాపీ మ్యారేజ్ డే. జ్యోతి గారు ఇక్కడ నరసింహారావు గారు ఒక సవరణ 39 years ఆఫ్ మ్యారేజ్ డే అంటే అందరూ మనం 39 years బర్త్డే అనుకుంటారేమో అని ప్రహ్లాద్ అండ్ శ్రీనివాస్
శ్రీనివాస్ అప్పుడప్పుడు చుక్కల్లో చంద్రుడిలా కనిపిస్తున్నాడు. నాకు రెగ్యులర్ గా కనిపించాలి శ్రీనివాస్. ప్రహ్లాద్ కూడా సుఖంలో